హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో పైథాన్ ప్రోగ్రామింగ్లో ఆపరేటర్ ఓవర్లోడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పైథాన్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ వచ్చేసరికి మనం డిఫరెంట్గా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఆపరేటర్ ఉంటుంది కదా, ఈ ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేసి 2 ఇంటీజర్స్ని ఆర్ 2 నెంబర్స్ని యాడ్ చేయొచ్చు, లేదంటే 2 లిస్ట్ని మెర్జ్ చేస్తాం కదా, అండ్ అలాగే 2 స్ట్రింగ్స్ని కన్కాటినేట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం కదా. సో దీనిని we can use the plus operator to work with user defined objects as well. సో క్లాసెస్ కి మనకి ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తాం కదా. సో ఈ ఆబ్జెక్ట్ మీద 2 ఆబ్జెక్ట్ ని యాడ్ చేయడం కానీ, సో ఆ టైంలో అయినా యూజ్ చేసుకోవచ్చు మనం కొన్ని చేంజెస్ అనేవి చేసి. దిస్ ఫ్యూచర్ ఇన్ పైథాన్ which allows the same operator to have different meanings depending on the context is called operator overloading అనమాట. సో సేమ్ ఆపరేటర్ని యూజ్ చేసి లైక్ డిఫరెంట్ టాస్క్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు మనం, అండ్ ఇట్ విల్ బేస్డ్ ఆన్ ద కంటెక్స్ట్ అనమాట. సో డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్గా మనం ఆ సేమ్ ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో దీన్ని ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటాము పైథాన్లో. సో ఇన్ పైథాన్లో కొన్ని స్పెషల్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. మెథడ్స్ దట్ హ్యావ్ 2 అండర్స్కోర్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద నేమ్స్ హ్యావ్ ఏ స్పెషల్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ _యాడ్ ఈ ఫంక్షన్ అనేది ఉంటుంది, అండ్ అలాగే _LEN అంటే లెంత్ అనమాట, _పారాన్సిస్ ఉన్నాయి కదా. సో వీటిని 2 అండర్స్కోర్స్ బిగిన్ అయినాయి, 2 అండర్స్కోర్స్ ఎండ్ అయినాయి అనమాట, మధ్యలో ఫంక్షన్ నేమ్ ఉంది. వీటిని కొన్ని పైథాన్ స్పెషల్ ఫంక్షన్స్ అంటాము. These special methods can be used to implement certain features or behaviors అనమాట. సో ఈ ఫంక్షన్స్ ని యూజ్ చేసి మనం ఆపరేటర్ ఓవర్లోడింగ్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. అండ్ certain features or behaviors అంటాం వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ మెథడ్ ఉంది కదా, టు యాడ్ 2 నెంబర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద ప్లస్ ఆపరేటర్ అనమాట. సో 2 నెంబర్స్ ని మన జనరల్ గా ప్లస్ యూజ్ చేసి యాడ్ చేస్తాం కదా, అండ్ అలా కాకుండా ఈ _యాడ్ ఈ స్పెషల్ మెథడ్ ని యూజ్ చేసి అయినా మనం ఎడిషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెంబర్ 1 లో 5 ఇచ్చాను కదా, నెంబర్ 2 ఈక్వల్ టు నెంబర్ 1 డాట్, ఇక్కడ ఈ యాడ్ ఫంక్షన్ అనేది యూజ్ చేసాము. దీని లోపల ఆర్గ్యుమెంట్ 6 పాస్ చేసాము. సో ఈ లైన్ అనేది సేమ్ నెంబర్ 2 ఈక్వల్ టు నెంబర్ 1 ప్లస్ 6 అనమాట. సో సేమ్ ఈ లైన్ కి ఈక్వల్ అనమాట. సో 5 + 6 ఎంత, 11 కదా. సో నెంబర్ 2ని ప్రింట్ చేసినప్పుడు 11 అనేది ప్రింట్ అయింది. అండ్ అలాగే ఇట్ ఈస్ పాసిబుల్ టు యూజ్ ద యాడ్ మెథడ్ ఆన్ ఇంటీజర్స్ బికాస్ ఎవ్రీథింగ్ ఇన్ పైథాన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఇంక్లూడింగ్ ఇంటీజర్స్. సో పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కదా. సో దీని లోపల లైక్ ఇంటీజర్స్ అవ్వచ్చు, స్ట్రింగ్స్ అవ్వచ్చు, లిస్ట్ అవ్వచ్చు, టూపుల్, ఏ డేటా టైప్ అని అవ్వచ్చు, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. సో కాబట్టి ఇది యూజ్ చేయగలిగాము. ఇంటీజర్స్ హ్యావ్ ద యాడ్ మెథడ్ డిఫైన్డ్ దట్ వీ కెన్ యూజ్. ద ప్లస్ ఆపరేటర్ ఇంటర్నల్లీ కాల్స్, లైక్ మనం ప్లస్ యూజ్ చేసినా కానీ ఇంటర్నల్లీ కాల్స్ ద యాడ్ మెథడ్ టు యాడ్ ఇంటీజర్స్ అండ్ ఫ్లోట్స్ అనమాట. సో ఎలాగైతే ఈ ఫంక్షన్ ఉంది కదా యాడ్, లైక్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ పర్ఫామ్ చేయడానికి, అండ్ అలాగే కొన్ని స్పెషల్ ఫంక్షన్స్ అవైలబుల్ ఇన్ పైథాన్ ఉంటాయి. అవి మొత్తం ఇక్కడ రాశాను. లైక్ ఇనిట్ మెథడ్ ఉంది కదా, మనం ఇనిట్ మెథడ్ దేనికి యూజ్ చేస్తాము, జనరల్గా క్లాసెస్ లోపల కన్స్ట్రక్టర్స్ ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. ఇట్ విల్ ఇనిషియలైజ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, అట్రిబ్యూట్స్ ని వాటికి ఏదైనా వాల్యూస్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం కదా. అండ్ అలాగే str అనే ఫంక్షన్ ఉంటుంది, స్ట్రింగ్ అనమాట, రిటర్న్స్ ఏ స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేసినప్పుడు దానికి ఒక స్ట్రింగ్ అనేది ప్రింట్ అవ్వాలి, లేదా ఒక స్ట్రింగ్ అనేది రిటర్న్ అవ్వాలనుకుంటే ఆ టైంలో str యూజ్ చేస్తాం. అండ్ అలాగే len ఫంక్షన్ ఉంటుంది, రిటర్న్స్ ద లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అలాగే యాడ్ మెథడ్ ఉంటుంది, యాడ్స్ 2 ఆబ్జెక్ట్స్. సో ఇవన్నీ ఆబ్జెక్ట్స్ మీద మనం డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా స్ట్రింగ్ రిప్రజెంటేషన్ కానీ, ఇలాగా కాల్ మెథడ్ ఉంటుంది, అలాగే కాల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద క్లాస్ లైక్ ఏ నార్మల్ ఫంక్షన్ అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూద్దాము. హౌ టు యూజ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనమాట. Suppose we want to use the plus operator to add 2 user-defined objects. Since the plus operator internally calls the add method, if we implement this method in a class,
we can make objects of that class work with the plus operator. సో ఎడిషన్ అనేది పర్ఫామ్ చేయడానికి మనకి యాడ్ అనే ఫంక్షన్ ఉంటుందని చెప్పాను కదా, స్పెషల్ మెథడ్ ఉంటుంది. సో దాని లోపల మనం ఎలా కావాలంటే అలాగా మనం we can define our own implementations. దాన్ని మనం చేంజ్ చేస్తాం. అప్పుడు 2 ఆబ్జెక్ట్స్ యాడ్ చేసినప్పుడు లైక్ ప్లస్ యూజ్ చేసి అప్పుడు అది ఆ మెథడ్ అనేది కాల్ అవుతుంది ఇంటర్నల్గా. ఆటోమేటిక్గా యాడ్ అనే మెథడ్ కాల్ అవుతుంది, దాని లోపల ఉన్న లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. సో లెట్స్ రైట్ ఫస్ట్ ప్రోగ్రామ్ టు యాడ్ 2 కోఆర్డినేట్స్ అనమాట. సపోజ్ కోఆర్డినేట్స్ అంటే ఎన్ని పాయింట్స్ ఉంటాయి కదా, x, y. సో కాబట్టి ఒక పాయింట్ అనే క్లాస్ క్రియేట్ చేశాను, దాని లోపల ఇనిషియలైజర్ ఇచ్చాను. సో ఇక్కడ x, y అనే వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేస్తున్నా. అండ్ డిఫాల్ట్ వాల్యూస్ x కి 0 ఇచ్చాను, y కి 0 ఇచ్చాను. అండ్ అలాగే ఒక యాడ్ అండర్ స్కోర్ పాయింట్స్ అనే మెథడ్ క్రియేట్ చేశాను ఇక్కడ, సెల్ఫ్ కామా అదర్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, x ఈక్వల్ టు 2 వేరియబుల్స్ ని యూజ్ చేస్తున్నా, 2 టెంపరరీ వేరియబుల్స్ లాగా x, y. x ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ఎక్స్ ప్లస్ అదర్ డాట్ ఎక్స్. సో ఈ సెల్ఫ్ అంటే మనం ఏ ఆబ్జెక్ట్ తో అయితే కాల్ చేస్తామో ఈ మెథడ్ ని, దానికి సంబంధించిన అట్రిబ్యూట్ అన్నమాట, లైక్ ఆబ్జెక్ట్ అనమాట. సో సెల్ఫ్ డాట్ ఎక్స్ అంటే ఇది అనమాట. అండ్ ఇక్కడ అదర్ ఉంది కదా, ఈ అదర్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్ అనమాట. సో అదర్ డాట్ ఎక్స్ అనమాట. సో ఈ 2 ఆబ్జెక్ట్స్ లో ఉన్న ఎక్స్ వాల్యూస్ ఉంటాయి కదా, రెండు యాడ్ అయిపోయి ఈ టెంపరరీ వేరియబుల్ ఎక్స్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. అండ్ సిమిలర్లీ వైలో కూడా అలాగే జరుగుతుంది. సో ఇక్కడ ఒక న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, పాయింట్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో ఈ న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి న్యూ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ యాడ్ డబల్ అండర్ స్కోర్ మెథడ్ అనేది ఉంటుందని చెప్పాను కదా. సో అది ఇక్కడ యూజ్ చేయట్లేదు. అది లేకుండా ఉంటే మనం ఎలాగ రాస్తాము కోడింగ్ అనేది ఇప్పుడు చూస్తాం. సో ఇక్కడ అదే రాశాను, ఫస్ట్ ప్రోగ్రామ్ టు యాడ్ 2 కోఆర్డినేట్స్ వితౌట్ యూజింగ్ ద ప్లస్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనమాట. సో ఇప్పుడు p1 అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఇక్కడ 1, 2 పాస్ చేశాను. సో ఇది పాస్ చేసినప్పుడు p1 అనే ఆబ్జెక్ట్ సంబంధించి x లో 1 ఇక్కడ ఇనిషియలైజ్ అవుతాయి కదా, x లో 1, y లో 2. p2 లో కూడా 2, 3, x లో 2, y లో 3 అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఏమవుతుంది, p1 డాట్ యాడ్ పాయింట్స్ ఆఫ్ p2. సో ఈ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ ని కాల్ చేసాము. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది ఇంటర్నల్ గా ఎలా కాల్ అవుతుందంటే యాడ్ అండర్ స్కోర్ పాయింట్స్ అని ఉంది కదా, p1, p2 ఇంటర్నల్ గా ఇది జరుగుతుంది అనమాట. ఈ ఫంక్షన్ ఇలా కాల్ అవుతుంది. సో ఇక్కడ సెల్ఫ్ ప్లేస్ లో సెల్ఫ్ ఈజ్ p1 అవుతుంది, అదర్ ఈజ్ p2 అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, అప్పుడు x ఈక్వల్ టు p1 డాట్ ఎక్స్ ప్లస్ p2 డాట్ ఎక్స్ అవుతుంది. అలాగే ఇక్కడ కమెంట్స్ లో రాస్తున్నా ఇవన్నీ ఏం జరుగుతుంది అనేది, y ఈక్వల్ టు p1 డాట్ వై ప్లస్ p2 డాట్ వై అవుతుంది. సో అప్పుడు ఇక్కడ ఒక న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యి అది రిటర్న్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఎంత రిటర్న్ అవుతుంది, పాయింట్ ఆఫ్. సో ఎక్స్ ప్లేస్ లో ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్ లో p1 డాట్ ఎక్స్ ప్లస్ p2 డాట్ ఎక్స్ కదా. సో p1 డాట్ ఎక్స్ అంటే 1 కదా, p2 డాట్ ఎక్స్ అంటే 2 కదా. సో 1 + 2 అంటే 3 రిటర్న్ అవుతుంది. అండ్ అలాగే p1 డాట్ వై అంటే 2 కదా, p2 డాట్ వై 3 కదా, 2 + 3 అంత 5 అనేది రిటర్న్ అవుతుంది. సో ఈ ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుంది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుందో ఇప్పుడు ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది, p3 ప్లేస్ లో p3 ఈక్వల్ టు లైక్ పాయింట్ ఆఫ్ 3, 5 స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ప్రింట్ ఆఫ్ p3 డాట్ ఎక్స్ p3 డాట్ వై ప్రింట్ చేస్తున్నాం. సో కాబట్టి అవుట్పుట్ ఇక్కడ 3, 5 అని కమెంట్స్ లో ఇచ్చాను కదా. సో అవుట్పుట్ అనేది 3, 5 అనేది ప్రింట్ అయింది. సో మనం నార్మల్ గా ఇలా ఓవర్లోడింగ్ అనేది యూజ్ చేయకుండా ఈ ఆబ్జెక్ట్స్ మీద ఎడిషన్ అనేది పర్ఫామ్ చేయాలనుకుంటే ఇలాగ రాస్తాము. సో ఇది మొత్తం కొంచెం లెంతీగా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఓవర్లోడింగ్ అనేది యూజ్ చేసి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ లాగా ఇచ్చాను, ఇన్ ద అబవ్ ఎగ్జాంపుల్ we created the add points method to add 2 points. To call this method we have used p1 డాట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మెథడ్స్ ని కాల్ చేస్తాం కదా. అండ్ దీని లోపల పారామీటర్ వచ్చేసరికి ఒక ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తున్నాం, ఓకే, p2 అనే ఆబ్జెక్ట్ ని. అదే ఇక్కడ రాశాను.
నెక్స్ట్ విత్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఎలాగ యాడ్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇక్కడ సిమిలర్లీ పాయింట్ అనే క్లాస్ లోపల కన్స్ట్రక్టర్ ని డిఫైన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ మెథడ్ ఉంటుందని చెప్పాను కదా, _add__ ఇక్కడ 2 పారామీటర్స్ పాస్ చేసిన సెల్ఫ్ అదర్. ఇక్కడ ప్రీవియస్ లాగే x = self.x plus other.x, y = self.y plus other.y అండ్ ఈ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తున్నా. సో p1 = point_1, 2, p2 = point_2, 3 ఇలా 2 ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేశాను. సో ప్రీవియస్ గా ఏం చేసాం, మనం ఈ మెథడ్ ని లైక్ ఎటువంటి స్పెషల్ మెథడ్ యూజ్ చేయలేదు. మనం లైక్ add_points యూజర్ డిఫైన్ మెథడ్ ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని కాల్ చేసాం కదా. బట్ ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ స్పెషల్ మెథడ్ అనేది ఉంటుంది కదా, వీటిని డండర్ అంటారు, __ మెథడ్స్ అంటాము, డండర్స్ అంటారు. దీని లోపల కోడింగ్ అనేది రాసాము. సో ఇక్కడ p3 = p1 + p2 అని ఇచ్చాను కదా. సో ఇది ఎలా కాల్ అవుతుంది, ఇది ఇంటర్నల్ గా ఎలా కాల్ అవుతుందంటే ఇది ఆటోమేటిక్ గా యాడ్ మెథడ్ ని కాల్ చేస్తుంది. ది స్టేట్మెంట్ కాల్స్ ద యాడ్ మెథడ్ అన్నమాట. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు p1 + p2 అనేది ఉంది కదా. సో p1 + p2 అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే p3 = p1._add__ సో ఈ స్టేట్మెంట్ ఇంటర్నల్ గా ఇది జరుగుతుంది అనమాట. సో p1 అనే ఆబ్జెక్ట్ యాడ్ మెథడ్ ని కాల్ చేస్తుంది. ఆ యాడ్ మెథడ్ లోపల పారామీటర్స్ ఏముంటాయి, ఇక్కడ ప్లస్ పక్కన ఏదైతే ఉందో p2 ఉంది కదా, p2 అనేది ఒక పారామీటర్ లాగా వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, అండ్ ది స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ లైక్ నార్మల్ గా ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇంటర్నల్ గా యాడ్ ఆఫ్ p1, p2. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ అనేది ఇలాగ కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ సెల్ఫ్ = p1 అవుతుంది, అదర్ = p2 అవుతుంది. సో ఈ రెండు యాడ్ అయిపోయి p3లో రిటర్న్ అయిపోతాయి. సో p3 ఎప్పుడైతే ప్రింట్ చేస్తామో p3 అట్రిబ్యూట్స్, సో 1 p1 లో x ఎంత 1, p2 లో x 2 కదా, 1 + 2 3 అనేది ప్రింట్ అయింది. అండ్ అలాగే ఇక్కడ 2 + 3 5 కదా, 3, 5 అనేది ప్రింట్ అయింది. సో ప్రీవియస్ గా మనం ఒక ఓన్ మెథడ్ డిఫైన్ చేసి దాన్ని మళ్ళీ కాల్ చేసాము. సో ఇదంతా లెంతీగా ఉంటుంది అండ్ అలాగే కన్ఫ్యూజన్ గా ఉంటుంది కదా. సో ఇలా కాకుండా మనం ఇక్కడ డైరెక్ట్ గా p3 = p1 + p2 డైరెక్ట్ గా ప్లస్ ఆపరేటర్ అనేది యూజ్ చేసాం. సో ఇది ఓవర్లోడింగ్ యొక్క అడ్వాంటేజ్ అనమాట. మనం డైరెక్ట్ గా ఆపరేటర్స్ ని యూజ్ చేయొచ్చు. లైక్ ఆబ్జెక్ట్స్ మీద మామూలుగా అయితే మనం నెంబర్స్ ని యాడ్ చేస్తాం కదా, బట్ ఇక్కడ ఆబ్జెక్ట్స్ ని కూడా యాడ్ చేయొచ్చు అనమాట ఈ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ రాశాను. హియర్ దిస్ కోడ్ p1 + p2 కాల్స్ ద యాడ్ మెథడ్ టు ద సెల్ఫ్ పారామీటర్ టేక్స్ p1 అండ్ అదర్ పారామీటర్ టేక్స్ p2 యాజ్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆపరేటర్ ఓవర్లోడింగ్ పర్ఫామ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డోంట్ మిస్యూజ్ ఆపరేటర్స్ అని ఇచ్చాను కదా. అండ్ అబౌవ్ ప్రోగ్రామ్ వీ కుడ్ హ్యావ్ ఈజీలీ యూజ్డ్ ద ప్లస్ ఆపరేటర్ ఫర్ సబ్ట్రాక్షన్ లైక్ దిస్ అనమాట. సపోజ్ ఈ యాడ్ అనే మెథడ్ ఏం చేస్తుంది, లైక్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ని ఆర్ ఆబ్జెక్ట్స్ ని పర్ఫామ్ చేస్తుంది కదా. సపోజ్ దీని లోపల మన కోడింగ్ అనేది ఇలా రాంగ్ గా రాసామనుకో, ఒక బై మిస్టేక్ self.x - other.x, y = self.y - other.y. సో ఇది ఇక్కడ ఏమవుతుంది, సబ్ట్రాక్షన్ అవుతుంది. బట్ నౌ ద ప్లస్ మనం ఒకవేళ p1 + p2 అనేది కాల్ చేసినప్పుడు ఇది సబ్ట్రాక్ట్ అయిపోయి ఆ రెండు సబ్ట్రాక్షన్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆటోమేటిక్ గా యాడ్ మెథడ్ కాల్ చేస్తుంది, దాని లోపల ఏముంటే అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నౌ ద ప్లస్ ఆపరేటర్ ఇన్ ద అబౌవ్ కోడ్ పర్ఫార్మ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ పాయింట్స్ ఈవెన్ దో ద ప్రోగ్రామ్ వర్క్స్ వితౌట్ ఎర్రర్స్. యూ షుడ్ absolutely avoid this. We should always use operators appropriately during operator overloading అన్నమాట. సో ఇక్కడ యాడ్ అనేది లైక్ ఎడిషన్ పర్ఫామ్ చేయడానికి వాడతాం. అలాగే ఇంకా డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి, దేనికి సంబంధించిన అదే రాయాలి కరెక్ట్ గా. సో ఇది ఒకటి ఛాన్స్ ఉంటుంది ఎర్రర్స్ రావడానికి, లైక్ మిస్టేక్స్ చేయడానికి. సిమిలర్లీ వీ కెన్ overload other operators as well. A special function that we need to implement is tabulated below. సో ఇక్కడ ఎడిషన్ ప్లస్ ని యూజ్ చేసినప్పుడు ఈ యాడ్ మెథడ్ కాల్ అయింది కదా, _add__ ఇలాగే ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి, అవి ఇక్కడ రాశాను. సో ఈ ఎక్స్ప్రెషన్ p1 + p2 ఎక్స్ప్రెషన్ కి ఇంటర్నల్ గా ఇది కాల్ అవుతుందని చెప్పాను కదా యాడ్.
సో మనం యాడ్ అనే ఫంక్షన్కి ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మొత్తం కోడింగ్ అనేది రాసాం. మనకి ఎలా కావాలంటే అలాగ రాయొచ్చు, దాని లోపల ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ P1 + P2 ఎక్స్ప్రెషన్ కాల్ అయినప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది. దాని లోపల ఏది ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది మొత్తం. అలాగే సబ్ట్రాక్షన్ P1 - P2 ఇక్కడ స్పెషల్ ఫంక్షన్స్ ఉంటాయి. సబ్ట్రాక్షన్కి SUB అనేది ఉంటుంది. అండ్ అలాగే మల్టిప్లికేషన్ P1 × P2 కదా, MUL అనేది ఉంటుంది. అలాగే పవర్ ఫైండ్ అవుట్ చేయడానికి $_POW ఉంటుంది. ఇదేమో డివిజన్, ట్రూ డివిజన్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఫ్లోర్ డివిజన్కి ఫ్లోర్ డివ్. అండ్ అలాగే రిమైండర్ ఫైండ్ అవుట్ చేయడానికి MOD. బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్కి L షిఫ్ట్, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్కి R షిఫ్ట్, బిట్ వైజ్ ఎండ్కి అండ్, బిట్ వైజ్ ఆర్కి ఆర్, బిట్ వైజ్ XORకి XOR, బిట్ వైజ్ నాట్కి ఇన్వర్ట్. సో ఇవన్నీ మీరు డిఫరెంట్ ట్రై చేయండి, డిఫరెంట్ ఫంక్షన్స్ యూజ్ చేసి ఇంప్లిమెంటేషన్స్ చేయండి. అండ్ ఈ ఎక్స్ప్రెషన్ ఎక్కడైతే యూజ్ చేస్తామో దానికి సంబంధించిన ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే కంపారిజన్ ఆపరేటర్స్కి కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ డస్ నాట్ లిమిట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ టు, ఈ పైన అన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ కదా, వీ కెన్ ఓవర్లోడ్ కంపారిజన్ ఆపరేటర్స్ యాజ్ వెల్. Suppose less than an operator to compare two objects of the person class based on their age. So 2 person ఆబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి, ఏజ్ని బేస్ చేసుకొని ఆ 2 persons ఏజ్ కంపేర్ చేయాలనుకుంటే ఆ టైంలో ఓవర్లోడింగ్ కంపారిజన్ ఆపరేటర్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. దానికోసం ఇక్కడ స్పెషల్ మెథడ్ LT అనేది ఉంటుంది. లెస్ దాన్ LT, L అంటే లెస్, T అంటే లెస్ దాన్. ఓకే, ఇక్కడ దీని లోపల లైక్ సిమిలర్లీ ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసాం పర్సన్. ఇక్కడ నేమ్, ఏజ్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి ఇనిషియలైజ్ చేసాము. ఓకే, ఇక్కడ రిటర్న్ సెల్ఫ్ డాట్ ఏజ్ లెస్ దాన్ అదర్ డాట్ ఏజ్ అనేది రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ P1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, P2 క్రియేట్ చేసాం. సో P1కి నేమ్ ఎలైస్, ఏజ్ 20, P2లో నేమ్, ఏజ్ ఇనిషియలైజ్ అవుతాయి. ఇక్కడ ప్రింట్ ఆఫ్ P1 > P2. ఇప్పుడైతే ఎక్స్ప్రెషన్ కాల్ చేస్తాము, ఎక్స్ప్రెషన్ కాల్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా P1 ._LT__LT ఆఫ్ P2 అనేది మెథడ్ ఇది కాల్ అవుతుంది. ఇది కాల్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు P1 .age లెస్ దాన్ P2 .age ఉందో ఇది ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, P1 .age అంత 20 కదా, 20 లెస్ దాన్ 30, 20 లెస్ దాన్ 30 ఇది ట్రూ ఆ ఫాల్సా, ట్రూ కదా. సో కాబట్టి ఫస్ట్ అది ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ అది ట్రూ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ P2 లెస్ దాన్ P1, ఇది ఆపోజిట్ కదా, సో ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. సో ఇలాగ మనం 2 ఆబ్జెక్ట్స్ని ఇక్కడ కంపేర్ చేస్తున్నాం, P1 లెస్ దాన్ P2 ఆర్ P2 లెస్ దాన్ P1. ఇలా ఈ ఆబ్జెక్ట్స్ మామూలుగా అయితే మనం నెంబర్స్ని ఇలా కంపేర్ చేస్తాం కదా, బట్ ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ మీద యూజ్ చేస్తున్నాం కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి. సో ఇలాగ యూజ్ చేయాలనుకుంటే ఆ టైంలో ఓవర్లోడింగ్ ఆఫ్ కంపారిజన్ ఆపరేటర్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇలాగా LT లెస్ దాన్ అనే ఫంక్షన్ లోపల ఇక్కడ కోడింగ్ అనేది రాస్తాం. ఇక్కడ మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ టైంలో దీని లోపల ఉన్నది మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి అది ప్రింట్ అవుతుంది అనమాట. సో అదే డిస్క్రిప్షన్ రాశాను. హియర్ LT మెథడ్ ఓవర్లోడ్స్ ద లెస్ దాన్ ఆపరేటర్ టు కంపేర్ ద ఏజ్ అట్రిబ్యూట్స్, రిటర్న్స్ ట్రూ, ఫాల్స్ if first object age is less than second object, false if first object age is greater than the second object. ఇది మొత్తం రాశాను ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. సో అలాగే మిగిలిన కంపారిజన్ ఆపరేటర్స్ కూడా ఉంటాయి కదా. సిమిలర్లీ స్పెషల్ ఫంక్షన్స్ దట్ మీన్ ఇంకా కొన్ని స్పెషల్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. లెస్ దాన్కి LT ఉంది కదా, P1 లెస్ దాన్ P2. అండ్ అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టుకి LE ఉంటుంది, ఈక్వల్ టుకి EQ, అండ్ P1 నాట్ ఈక్వల్ టు P2కి NE అనేది ఉంది, P1 గ్రేటర్ దాన్ P2కి GT ఉంది, P1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు P2కి DE అని ఉంది. సో ఇవి కూడా మీరు ట్రై చేయండి ఓవర్లోడింగ్ చేసి. ఓకే, సో నెక్స్ట్ అసలు ఈ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి.
ఇంప్రూవ్స్ కోడ్ రీడబిలిటీ బై అలౌయింగ్ ద యూజ్ ఆఫ్ ఫెమిలియర్ ఆపరేటర్స్. సో ఫెమిలియర్ ఆపరేటర్స్ అంటే ఏంటి, మనకి ప్లస్ మైనస్ స్టార్ ఇలా కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి కదా, అవి నార్మల్గా అయితే మనకి నెంబర్స్ మీద వర్క్ అవుతాయి, బట్ ఇక్కడ ఆబ్జెక్ట్స్ మీద కూడా యూజ్ చేస్తున్నాం. సో ఈజీగా అర్థమవుతుంది కదా. కాబట్టి ఇంప్రూవ్స్ కోడ్ రీడబిలిటీ, సేమ్ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం డిఫరెంట్ టాస్క్ని పర్ఫామ్ చేస్తున్నాం, దాన్ని ఓవర్లోడింగ్ అంటారు. Ensures that objects of a class behave consistently with built-in types and other user-defined types. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ ఆబ్జెక్ట్స్ కూడా నార్మల్ డేటా టైప్స్లో మీద ఎలాగైతే ఆపరేటర్స్ యూజ్ చేసామో ఈ ఆబ్జెక్ట్స్ మీద కూడా యూజ్ చేయగలుగుతున్నాం. సో అదే ఇక్కడ చెప్పాడు. మేక్స్ ఇట్ సింపులర్ టు రైట్ కోడ్ ఎస్పెషల్లీ. సో కాంప్లెక్స్ డేటా టైప్స్ కానీ, కాంప్లెక్స్ డేటా టైప్స్ అంటే ఈ ఆబ్జెక్ట్సే, లైక్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ మెథడ్స్ ప్లస్ అట్రిబ్యూట్స్ కదా, సో అందుకని కాంప్లెక్స్ డేటా టైప్స్ అన్నది ఆబ్జెక్ట్స్ మీద ఆపరేటర్ ఓవర్లోడింగ్ యూజ్ చేసి ఈజీగా ఉంటుంది. అలౌస్ ఫర్ కోడ్ రీయూజ్ బై ఇంప్లిమెంటింగ్ వన్ ఆపరేటర్ మెథడ్ అండ్ యూజింగ్ ఇట్ ఫర్ అదర్ ఆపరేటర్స్. ఇలాగ మనం కోడ్ని రీయూజ్ అనేది చేయొచ్చు అనమాట. లైక్ ఒక ఆపరేటర్కి దాని లోపల మెథడ్ అనేది, దాని లోపల మనం ఏదైనా కోడ్ రాసాము, సో అది వేరే దానికైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం డీటెయిల్డ్గా ఆపరేటర్ ఓవర్లోడింగ్ గురించి. అండ్ మీకు దీనికి సంబంధించి ఏదన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఈ జూపిటర్ నోట్బుక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఒక డ్రైవ్ లింక్ ఇస్తాను, ఆ డ్రైవ్ లింక్లో షేర్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని రన్ చేయండి. అండ్ ఇక్కడ మనం జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను. అండ్ ఇలాగే పైన ఇవన్నీ ఉంటాయి అని చెప్పాను కదా, ఇవన్నీ ఇక్కడ రాశాను, లైక్ స్పెషల్ మెథడ్స్ ఏముంటాయి అని, ఎల్టీ ఎల్ఈ ఇలాగ ఉన్నాయి కదా. అండ్ అలాగే అరిథమెటిక్ ఆపరేటర్స్ కూడా పైన ఇచ్చాను కదా. సో ఇవి కూడా మీరు కొన్ని ఇంప్లిమెంట్ చేసి డిఫరెంట్గా ఎగ్జిక్యూట్ చేయండి, అప్పుడు మీకు ఇంకా ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ అయితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేస్తాము, ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది ఏ టైంలో యూజ్ అవుతుంది అనేది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.